అండి. మరి మనకి సెకండ్ క్లాస్కి వచ్చాము. మరి ఇంకొకటి ఈరోజు ప్రాధాన్యత ఏంటి? మనం ఇందిరాగాంధీ గారు మనకు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా చేశారు. ఆమె ఇందిరాగాంధీ ఎవరు మనకు తెలుసు. మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ యొక్క ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శిని గారు. ఆమెకు ఇందిరా గాంధీ అనే పేరు మరి ఫెరోజ్ గాంధీని చేసుకున్నాక అది సార్థకమైంది. ఆమె చేసిన పనులు గరీబీ హఠావో చెప్పాను. చాలా బ్యాంకులను జాతీయం చేసి మన దేశానికి ఎంతగానో మేలు జరిగేలాగా చేసింది. పంచవర్ష ప్రణాళికల వల్ల మన దేశ పరిపాలన జరుగుతూ ఉండేది. ఇప్పుడు అన్ని కుంటుబడిపోయినాయి. ఇప్పుడు ఉన్నటువంటి పాలకులకు వాళ్ళకు మీరు ఆలోచించుకోండి, అది ఏ విధంగా ఉంది పరిపాలన. ఇప్పుడున్న పాలకులు అప్పుడున్న పాలకులు, మీరు ఆ పరిపాలనను ఈ పరిపాలనను కంపేర్ చేసుకోండి. సరే, వాళ్ళ క్యారెక్టర్లను అసాసినేట్ చేయటము మనకు చాలా తప్పు. మనం కూడా ఇవాళ నుండి రేపు వెళ్ళిపోతాము. మీరు రాజకీయ లీడర్లు ఇప్పుడున్న వాళ్ళు ఎంత ఘనకార్యాలు చేస్తున్నారో, చేసినట్టయితే మీరు కూడా చరిత్రలో నిలుస్తారు. అది కూడా గొప్ప విషయమే. కానీ ఈరోజు ఇంకొకటి కూడా ఉంది. ఇందిరాగాంధీ వర్ధంతి అయితే మరి ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జన్మదినం అండి వాళ్ళ. మరి అక్టోబర్ 31న. ఆయన గొప్పతనం ఏంటంటే, ఉక్కు మనిషి ఎందుకన్నారంటే, ఒక బహిరంగ మీటింగ్లో సమావేశమైన మాట్లాడుతున్న సమయంలో వాళ్ళ తల్లియో భార్యనో చనిపోయినటువంటి వార్త చిట్టి మీద రాసి పంపిస్తే మీటింగ్ డిస్టర్బ్ కాకూడదు అని చెప్పేసి ఆయన అది చూసి కాముగా కన్నీళ్లు వదులుతూ ఆయన స్పీచ్ కంప్లీట్ చేసి వెళ్ళాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఏంటంటే, ఆయన మన దేశము హైదరాబాదు, జూనాగఢ్, అయోధ్య ఈ 3 కూడా సంస్థానాలు, కాశ్మీర్ కూడా ఉండింది. ఈ 4 సంస్థానాలు మరి ఇండియన్ యూనియన్లో కలవనివ్వలేదు ఆ ప్రతినిధులు. మరి మన హైదరాబాద్ కూడా లాస్ట్ కలిసింది ఎవరి కృషి ఫలితం అంటే ఆ ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన కృషి ఫలితమే మన హైదరాబాదు మరి పాకిస్తాన్లో విలీనం కాకుండా మన హైదరాబాదు స్వతంత్రంగా ఇండియన్ యూనియన్లో కలపబడిందండి. ఎందుకంటే 1947 సంవత్సరం లోపల అది కాసిం రజ్వీ అనేటటువంటి ముస్లిం అతను ఒకటే పట్టుబట్టి ఈ హైదరాబాదును ఇండియన్ యూనియన్లో కలవకూడదు, పాకిస్తాన్లో కలవాలని పట్టుబట్టి పోరాటం చేస్తే ఎంతో మందిని చంపి చెట్లకు వేలాడగట్టినరండి మన ఇండియన్స్ను. అంటే మన హైదరాబాదు పాపులేషన్ని. అది అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశం యొక్క ఆర్మీని దించి, సైన్యము ద్వారా, మిలిటరీ ద్వారా దించి వారిని మరి అల్లర్లన్నింటినీ కూడా అల్లరి మూకలను అందరూ చెదరగొట్టి మన హైదరాబాదుని ఇండియన్ యూనియన్లో కలిపిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఉంది. కాబట్టి